నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. నేనిప్పుడే 'డీసీ' మూవీ చూశాను. మనకి లోకేష్ కనకరాజ్ అయితే డైరెక్టర్‌గా తెలుసు. ఈ మూవీలో ఆయన హీరోగా తొలి సినిమా అనమాట. ఈ మూవీకి అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేశారు. లోకేష్ కనగరాజు దేవదాస్‌గా, వామిక గబ్బి చంద్ర పాత్రలో చాలా బాగా ఆకట్టుకున్నారు. లవ్, క్రైమ్, రివెంజ్, ఎక్స్‌ట్రీమ్ వైలెన్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. కథలో కొన్ని అంశాలు ఫెమిలియర్‌గా అనిపించినా మేకింగ్, యాక్షన్, లోకేష్, వామిక పర్ఫార్మెన్స్, అనిరుద్ మ్యూజిక్ సినిమా నిలబడతాయి. ఇక్కడ 'డి' అంటే దేవదాస్, 'సి' అంటే చంద్ర. ఈ 2 ప్రశ్నలకు సమాధానమే ఈ 'డీసీ' సినిమా అని చెప్పొచ్చు. ఇది ప్రేమను, గన్ ఫైట్స్, క్రైమ్, రివెంజ్, బ్లడ్ షేడ్తో కలిపిన ఒక డార్క్ స్టోరీ అనమాట. లోకేష్ కనగరాజు పోషించిన దేవదాస్ ఒక సాధారణ వ్యక్తి కాదు. అతను ఒక ప్రమాదకరమైన క్రిమినల్. అతని చుట్టూ ఎప్పుడు హింసే. పోలీసులు అతని కోసం వెతుకుతూ ఉంటారు. అతని జీవితంలో ప్రేమకు చోటే ఉండదు. అలాంటి సమయంలో అతని జీవితంలోకి చంద్ర ఎలా వచ్చారు, మళ్ళీ పార్వతి పాత్ర ఎలా వచ్చింది అనే దాని చుట్టూ కథ తిరుగుతుంది. చంద్ర కూడా సాధారణ అమ్మాయి కాదు. ఆమె గతం మొత్తం బాధతో నిండిపోయి ఉంటుంది. ఆమెను ఒక చీకటి ప్రపంచంలో నెట్టివేసిన పరిస్థితులు, ఆమెను దేవదాసు మళ్ళీ బ్యాక్ ఎలా తీసుకొచ్చాడు అనేది మనము థియేటర్లో తెలుసుకోవాలి. ఇంకా దేవదాసు, చంద్ర మధ్య కెమిస్ట్రీ మాత్రం చాలా ఆకట్టుకుంది నాకైతే. మొదట వాళ్ళిద్దరి మధ్య ప్రేమే ఉండదు. అది ఉంటుందో ఉండదో అన్నట్టు ఉంటుంది. అవసరం ఒక్కటే ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. మళ్ళీ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకున్నట్టు, ఒకరికి ఒకరు తోడు అన్నట్టు ఉంటుంది. కానీ ఆ తోడు నెమ్మదిగా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ కలిసి పారిపోయేది, పోలీసుల చేజింగు, ప్రతి మలుపులోనూ వాళ్ళ ముందు ఒకే ప్రశ్న ఉంటుంది. ఇక్కడే సినిమా సాధారణ ప్రేమ కథ నుంచి ఒక వైలెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా మారుతుందనమాట. దేవదాస్, చంద్ర చుట్టూ పరిస్థితులు మరింత వైలెంట్‌గా మారుతాయి. పోలీసుల నుంచి తప్పించుకోవడము, వాళ్ళిద్దరూ బయటపడేందుకు ప్రయత్నించడం అవన్నీ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. అక్కడే సినిమా తన అసలు వైలెన్స్‌ని చూపిస్తుంది. గన్స్, బ్లడ్, చేజింగ్స్. ఇంకా దేవదాస్ వెనక్కి తగ్గడనమాట. తనని చంపడానికి వచ్చినోళ్ళందరినీ ఒక్కొక్కరిని చంపుకుంటా ఉంటాడు. అసలు ఇంకా సెకండ్ హాఫ్ నుంచి కథ పూర్తిగా సర్వైవల్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. దేవదాస్‌కైతే ఇంకా బ్రతకడం ముఖ్యం కాదు, అదే అతని బలహీనత కూడా మారుతుందనమాట. ఎందుకంటే శత్రువులని దేవదాస్ ఓడించడం కంటే ఇద్దరి మధ్య ఉన్న బంధం వాళ్ళని బలంగా చేస్తుంది. అదే సమయంలో వాళ్ళిద్దరిని మరింత ప్రమాదంలో కూడా నెడుతుందనమాట. ఈ కథలో ముఖ్యమైన విషయం ఏమంటే దేవదాస్ ఒక హీరోలా ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించడు. అతడు ఒక బ్రోకెన్ మ్యాన్‌గానే ఉంటాడు. తన జీవితంలో జరిగిన తప్పుల నుంచి బయటపడలేని వ్యక్తిగానే ఉంటాడు. చంద్ర కూడా బాధల నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న అమ్మాయిగా ఉంటుంది. అందుకే వాళ్ళ మధ్య ప్రేమ కెమిస్ట్రీ అయితే చాలా అందంగా ఉన్నప్పటికీ చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం వైలెన్స్‌గానే ఉంటది. ఇప్పుడొస్తుంది సినిమాకి అసలైన హైలైట్ అంటే దేవదాస్ మరియు చంద్ర తమ చుట్టూ ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సొస్తుంది. చాలా బాగుంది సినిమా చెప్పాలంటే. వీళ్ళ ఇద్దరికీ క్లైమాక్స్‌లో వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్, ముఖ్యంగా అనిరుద్ బీజీఎం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ ఉంది. ఈ కాసేపు అసలు ఇరగదీసేశాడు అనిరుద్ చెప్పాలంటే.
చివరికి 'దేవదాస్ చంద్ర ప్రయాణం' ఒక సాధారణ హ్యాపీ ఎండింగ్ లవ్ స్టోరీ కాకుండా, వాళ్ళు చేసిన ఎంపికలు, వాళ్ళ చుట్టూ ఉన్న హింసకి ఒక మంచి బిట్టర్ ఇంటెన్సిటీ ముగింపు ఉంటుందని చెప్పాలి. ఇంక కథలో కొత్తదనం చెప్పాను కదా! ఏమీ లేదు. ఆ కథని అరుణ్ మాథేశ్వరన్ ఎలా చూపించాడనేది ఈ మూవీకి ముఖ్యమనమాట. ఇది లోకేష్ కనగరాజ్ యాక్టింగ్ డెబ్యూట్ అయినప్పటికీ పర్ఫార్మెన్స్ మాత్రం ఇర్రగదీశాడు అసలకి. ఈ సినిమాకు మరో హీరో ఎవరంటే నేనైతే అనిరుద్ అని చెప్పగలను. ఆ బీజీఎమ్ము, యాక్షన్ సీన్స్‌లో అతని మ్యూజిక్ సినిమాకు మరింత ఇంటెన్సిటీ పెంచింది. కథ రొటీన్‌గా ఉండొచ్చు, కానీ ప్రజెంటేషన్ మాత్రం రొటీన్ కాదు. లవ్ ఉంది, క్రైమ్ ఉంది, రివెంజ్ ఉంది, బ్లడ్ షెడ్ ఉంది, ఎమోషన్ ఉంది. అన్నిటినీ కలిపితే 'డీసీ' ఒక బ్లడీ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఈ ప్రశ్నకు సమాధానాలు తెలుసుకోవాలంటే మాత్రం 'డీసీ' సినిమా తప్పకుండా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సే సూ.